హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలనేది చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు, తర్వాత వచ్చి ఎండు ద్రాక్ష వేసుకొని వేపుకుంటున్నానండి. ఇది వేపేసుకొని పక్కన తీసేసుకుందాము. ఇది బెల్లంతో చేస్తున్నానండి సేమియా సగ్గుబియ్యం పాయసం. నేను ఈ విధంగా అయితే జీడిపప్పు ఎగిపోయింది కదండి, పక్క తీసేసుకుందాము. తర్వాత ఇదే కడాయిలో సేమియాలు వేయించుకుందామండి. సేమియాలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమియా బాగా వేయించుకుంటే పాయసం కూడా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా అంతా కలుపుకుందామండి. 1 కప్పు వేసుకున్నానండి నేను. చిన్న కప్పుతో 1 కప్పు, మీడియం సైజ్ అండి, చిన్నది కదా మరి, మీడియం సైజ్ కప్పుతో వేసుకున్నాను. సగ్గుబియ్యం అయితే కొంచెంసేపు నానబెట్టుకున్నానండి, ఒక 1/2 అవర్. కొన్ని వేసుకుంటున్నాను సగ్గుబియ్యము. నానబెట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి. ఇవి ఉడకబెట్టి వేసుకుందాము. కొన్ని నీళ్ళు వేసుకునేసి నేనైతే ఒక పెద్ద గ్లాస్కు 1 గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. మళ్ళీ నీళ్ళు తక్కువైతే వేసుకోవచ్చు. సగ్గుబియ్యము ఉడుకుతున్నాయండి. కొంచెం ఉడికిన తర్వాత సేమియా వేసేసుకుందాము. ఎక్కువ ఉడకబడలేదు సగ్గుబియ్యము. ఉడుకుతున్నాయి కదండి, ఉడికిపోయాయి కాబట్టి సేమియా వేసేసుకుందాము. వేసేసుకొని ఇవి కొంచెం ఉడకాలండి. సేమియాను సగ్గుబియ్యం కొంచెం ఉడికితే బాగుంటుంది. చూడండి, ఇదంతా కలుపుకున్నాను కదా, చూడండి ఉడికిపోయింది. సేమియా హీట్ ఎక్కువ ఉంటే ఒక ఉడికిపోతుందండి. తర్వాత వచ్చి నేను బెల్లం వేసుకుంటున్నానండి. ఈ గిన్నెతో సేమియా వేసుకుంటాను. నేను ముక్కాలు గిన్నె బెల్లం వేసుకున్నాను. ఏ గిన్నెతో సేమియా వేసుకున్నాను దాంతో 1/4 గిన్నె బెల్లం వేసుకున్నానండి. చూడండి, బెల్లం అంతా కరగనిస్తాము. బాగుంటుందండి ఇది సేమియాను సగ్గుబియ్యం బెల్లంతో పాయసము. ఇది వచ్చి యాలక బుడ్డల పొడి దంచేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత ఇదంతా కలుపుకుందాము. చూడండి ఎంత రెడీ అయిపోయింది, ఉడికిపోయింది, బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిన తర్వాత కలర్ చేంజ్ అయింది చూడండి. అప్పుడు తెల్లగా ఉన్నది, ఇప్పుడు కలర్ వచ్చి తేనె కలర్లో వచ్చింది కదా. ఇప్పుడైతే బెల్లం అంతా కరిగింది. తర్వాత వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు, చల్లని పాలు పోయాలండి, వేడి పాలు అవసరం లేదు. నేను ఫ్రిడ్జ్లో ఉండే పాలు అయితే పోసుకున్నాను 1 గ్లాసు. ఇదంతా కలుపుకుందాము. కలుపుకునేసి పక్కకు తీసేసుకుందామండి. రెడీ అయిపోయింది. పాలు వేసిన తర్వాత ఉడకబెట్టకూడదండి. తర్వాత వచ్చి జీడిపప్పు పలుకులన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి కలుపుకునేసి మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందామండి. ఇది పిల్లలు కూడా వేడివేడిగా బాగుంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టించినా కూడా చాలా బాగుంటుందండి. వేడి కంటే కూడా ఎండలకాలం కదా, వేడివేడిగానే తినలేరు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత అయినా ఇవ్వచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది 2 రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది కదా. ఈ ఎండలకాలం వచ్చి సగ్గుబియ్యం కొంచెం చలవ తగ్గిస్తుందని నేను సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం చేశానండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.